హాయ్ అండి, నేను ఈరోజు ఫిష్ ఎప్పుడు చేస్తున్నాను. ఫిష్ ఫ్రై ఎలా చేస్తానో, ఏ స్టైల్లో చేస్తానో మీరు చూడండి. ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, ఎక్కువ కరివేపాకు తీసుకున్నాను. ఇవి మిక్సీ వేసుకోవాలి. నేను ప్యాన్లో వేసుకున్నాను ఫ్రెండ్స్. చేపల ఫ్రైకి కొంచెం నూనె వేసుకోవాలి, ఆయిల్. ఫ్రెండ్స్, ఈ స్టైల్లో మీరు ట్రై చేయండి. కలుపుకోవాలి ఫ్రెండ్స్. మనం బాగుండిద్ది అన్నమాట చేపల ఫ్రైకి. పెన్ను వేసుకుంటున్నాను, ఇలా వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇలా వేసుకున్నాను. మిక్సీ పట్టించుకోవాలి మనం. ఇలా వేసుకోవాలి ఫ్రెండ్స్. 2 చెక్కలు, లవంగాలు 2 చాలు ఫ్రెండ్స్, ఎక్కువ వద్దు. చాలు ఫ్రెండ్స్, అయిపోయింది ఫ్రెండ్స్. మనం చేపలు ఫ్రై చేయడానికి కరివేపాకు 2 ఎండుమిర్చి చేశాను, అయిపోయింది. ఇప్పుడు ఇది మన పక్కన మనం ఉల్లిపాయలు కోసుకుంటున్నాము. నా ఛానల్కి లైక్ కొట్టండి ఫ్రెండ్స్. చేపల ఫ్రై ఎలా చేసుకోవాలి ఇలా ట్రై చేయండి. ఇలా ట్రై చేస్తే మీకు రుచికరంగా ఉండిద్ది ఫ్రెండ్స్. ఈ స్టైల్లో మీరు ట్రై చేయండి. చేసి మీకు నచ్చితేనే నాకు ఒక లైక్ కొట్టండి. నా ఛానల్ వచ్చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇంకో ఫ్రెండ్స్, ఇలా మన సన్నం లైక్ చేయండి ఫ్రెండ్స్. చేస్తారని నాకు నమ్మకం మీ మీద. మీరు నా ఫ్రెండ్స్ కాబట్టి. ఇలా ఇదిగో ఫ్రెండ్స్, మనం పచ్చిమిర్చిని సన్నగా ఇలా తరుక్కోవాలి ఫ్రెండ్స్. చేపల ఫ్రై కదా, ఈ స్టైల్లో మీరు చేయండి ఫ్రెండ్స్. నేను ప్యాన్ పెట్టుకున్నాను ఫ్రెండ్స్. నూనె వేసుకోవాలి సరిపోయినంత. మనం 1 నిమిషం ఉల్లిపాయ వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా వేసేసుకోవాలి. మనం సన్నగా తరుక్కున్న ఉల్లిపాయలు ఇలా రావాలి ఫ్రెండ్స్. సింపుల్ అయిపోద్ది. ఇదంతా పని ఉండదు, మీరేమి తెచ్చుకునే అవసరం లేదు. ఇంట్లోయే మనం ఇంట్లోయే ఇలా సింపుల్ అయిపోయింది ఫ్రెండ్స్. ఇలా చేసేసుకోండి. ఇలా అల్లం పేస్ట్ వేసుకోవాలి ఫ్రెండ్స్. మనం వేసుకున్నాక ఇలా రావాలి ఫ్రెండ్స్. బ్రౌన్ కలర్లో వేగాలి ఫ్రెండ్స్. మనం ఇలా కొంచెం కారం వేసుకోవాలి ఫ్రెండ్స్. మీరు పసుపు వేసుకోవాలి ఫ్రెండ్స్. అది వేగే లోపల కారం, ఉప్పు, పసుపు వేసాను ఫ్రెండ్స్. అన్నీ వేసేసుకున్నాను. అంటే ఇలా మిక్స్ చేసుకొని వేసుకున్నాం. ఇలా కలుపుకోవాలి ఫ్రెండ్స్ ముక్కకి. అంటే దీనికి పట్టడానికి అన్నమాట ముక్కకి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఇందాక కొంచెం కారం వేసుకున్నాం కదా, ఇప్పుడు ఇది కొబ్బరి కారం ఫ్రెండ్స్. కొబ్బరి కారం వేసుకోవాలి. కొంచెం సాల్ట్ వేసుకోవాలి ఫ్రెండ్స్. కొంచెం గరం మసాలా వేసుకోవాలి, ధనియాల మసాలా. ఇవన్నీ నూరి పెట్టుకుంటాను నేను ముందుగానే. చేపలు వేసుకుంటారు కదా, చేపల మసాలా వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. నేను కొన్ని మర్చిపోతాను. మా పాపే నాకు గుర్తు తెచ్చిద్ది అన్నమాట. ఎడవళ్ళలో పడి ఇలా కలుపుకోవాలి మనం. చూడండి ఫ్రెండ్స్, ఎంత స్పైసీగా ఉందో. బాగుంది కదా ఫ్రెండ్స్. ఇలా చేసుకోవచ్చు ఫ్రెండ్స్.
ఇందాక మనం గ్రైండ్ చేసుకున్నాం కదా ఫ్రెండ్స్, అదే కరివేపాకు 2 ఎండుమిరపకాయలు వేసి గ్రైండ్ పెట్టాను కదా ఫ్రెండ్స్, ఇలా వేసుకోవాలి. వాసన స్మెల్ బాగుంది ఫ్రెండ్స్. ఇలా తిప్పుకోవాలి. ఈ స్టైల్లో చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే, ఇరగకుండా మనం సిమ్లో పెట్టుకోవాలి ఫ్రెండ్స్ మంట. పెట్టుకోవాలి లైట్. అయిపోయింది ఫ్రెండ్స్, ఇలా రావాలి చేప ఫ్రై. అయిపోయింది ఫ్రెండ్స్, చేప ఫ్రై అయిపోయింది ఫ్రెండ్స్. చేప అయిపోయిందన్నమాట. చేప ఫ్రై ఈ స్టైల్లో చేయండి ఫ్రెండ్స్. లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేయండి.